తీర్మాన్ మల్లన్న చేస్తున్నటువంటి వ్యాఖ్యలను నేను అఖిల భారత యోజన సమైక్యంగా తీవ్రంగా ఖండిస్తున్నాను. అసలు తీర్మాన్ మల్లన్న నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అసలు నీకు నోరు ఉంది, ఒక డబ్బా పెట్టుకుని పొద్దున్న లేస్తే ఉరడం అనే పని. అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? అసలు నువ్వు ఏ నాయకుల గురించి మాట్లాడుతున్నావు? అసలు ఆ నాయకుల గురించి మాట్లాడే అర్హత నీకు ఉందా? నువ్వు చాడ వెంకటరెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయికి పోయినా ఆయన త్యాగం ఏంది, ఆయన చేసినటువంటి ఈ సమాజం కోసం చేసినటువంటి సేవలు ఏంది అసలు నీకు తెలుసా? అసలు ఈ కమ్యూనిస్ట్ నాయకులు చేస్తున్నటువంటి ఈ ప్రజల కోసం చేస్తున్న త్యాగాల గురించి తెలుసా? ఇష్ట రాజ్యాంగ ఆస్తులు ఉందని మాట్లాడతావు. వస్తా బహిరంగ చర్చలకు అసలు ఎక్కడ ఉన్న ఆస్తులు చూపెట్టగలుగుతావు? ఇట్లాంటి ఆధారం లేకుండా గుడ్డి ఆరోపణలు చేయడమే నీ పనియా? అసలు నువ్వు మొన్న ఎన్నికల్లో 10 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నావు. ఎవరి దగ్గర నుంచి వసూలు చేస్తున్నావు చెప్పగలుగుతావా? ఎవరి దగ్గర నుంచి దాని లెక్కలు చెప్తావా? అసలు మొన్న దాకా నువ్వు నీ బతికేంది మనకు తెలియదా? మొన్న దాకా నువ్వు చేసినటువంటి పనులు నీకు తెలియదా? అసలు నీ చరిత్ర ఏంది మాకు తెలియదా? అసలు నువ్వు ఎవరి గురించి ఆస్తులు ఉన్నాయి, లేకపోతే కేసీఆర్ ఇచ్చేవంటి పైసల మీద కమ్యూనిస్ట్ పార్టీలు నడుస్తున్నాయని చెప్పడం ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఆరోపణ అనేది. అసలు ఎట్లాంటి ఆధారం లేకుండా ఇట్లాంటి ఆరోపణలు చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. బిడ్డ జాగ్రత్త, ఈరోజు నువ్వు కమ్యూనిస్ట్ త్యాగాలు తెలియదు నీకు. ఇప్పుడు దాకా కాదు, మొన్న దాకా కూడా ఈ ప్రభుత్వాలను మెడలిప్పి ప్రజల కోసం సమస్యల మీద పరిష్కారం కోసం కొట్లాటం చేసినటువంటి పార్టీలు ఇవి. అసలు వీళ్ళ త్యాగాలు ఏంది, వీళ్ళ బలిదానం ఏంది నువ్వేం తెలుసుకుంటావు? నువ్వేం మాట్లాడగలుగుతావు? నీకేం తెలుసు? రాజ్యాంగం మాట్లాడుకుంటూ పోతున్నావు. జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా అఖిల భారత యోజన సమైక్య రాష్ట్ర అధ్యక్షుడిగా హెచ్చరిస్తున్నా. చాడ వెంకటరెడ్డి గారైనా కమ్యూనిస్ట్ నాయకుల గురించి రాజ్యాంగం మాట్లాడితే చాలా సీరియస్గా ఉంటుందని ఈ తరంగా తీవ్రంగా హెచ్చరిస్తున్నాను.